హృదయాలు ఎరిగిన దేవుడు, మనస్సు ఎరిగిన దేవుడు సిద్ధపడినటువంటి వారికి ప్రత్యేకమైన దీవెన, ఆశీర్వాదం అనుగ్రహిస్తాడు. ఒకసారి ఒక భక్తుడు ఇంట్లో బిడ్డ కొడుకు పుట్టాడు. ఆ కొడుకు చనిపోయాడు. దేవుని బిడ్డలరా, కుమారుడు చనిపోకముందు వారం రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. నేల మీద కూర్చొని, కటిక నేల మీద కూర్చొని వారం రోజులు భోంచేయలేదు. మరి ఉపవాసం ఉండి అలానే బిడ్డ బ్రతకాలి 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 అని చెప్పి ఆ రీతిగా ప్రార్థన చేశాడు. కానీ 7వ రోజున అతనికి తెలిసింది, బిడ్డ చనిపోయాడు, ఇక లేడు అని చెప్పారు. అప్పుడు అతనికి ఎలా ఉంటుంది చెప్పండి దేవుని బిడ్డలారా? నేల మీద అలానే ఒరిగిపోవాలనిపిస్తుంది, చనిపోవాలనిపిస్తుంది. లేకపోతే దేవుని మీద కోపం వస్తుంది. బిడ్డ అనారోగ్యముతో ఉంటే నేను వారం రోజులు ఉపవాసం ఉంది భోంచేయకుండా ఇలా ప్రార్థన చేస్తే నా ప్రార్థన ఏమైంది? నా ఉపవాసం ఏమైంది? దేవునితో నేను చేసినటువంటి ఆ మూలుగులు ఏమయ్యాయి? నేను కార్చిన కన్నీళ్ళు ఏమయ్యాయి? ఇక దేవుడు ఎందుకు? దేవుణ్ణి నేను ఎందుకు సేవించాలి? కారణం వెతికి ఆ రీతిగా అతడు దేవునికి దూరం కావాలి. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే బిడ్డ చనిపోయాడు అని అతనికి తెలిసిందో అప్పుడంట వాక్యములో రాయబడింది, నేల నుండి లేచాడంట. హల్లెలూయా! చతికిల పడలేదు, కృంగిపోలేదు, కృషించిపోలేదు, దేవుణ్ణి దూషించలేదు, సంతోషంగా నేల నుండి లేచాడంట. వెంటనే బాత్రూంలోకి వెళ్ళాడు. అక్కడ ఉన్నటువంటి జనులందరూ భయపడుతున్నారు, ఏమవుతాడో, ఏం చేసుకుంటాడు. వారం రోజుల నుంచి ఏం తినలేదు, బిడ్డ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తీరా చూస్తే బిడ్డ బ్రతకలేదు, చనిపోయాడు. ఇతను ఏమవుతాడని చెప్పి అందరూ అతని వైపు చూస్తూ ఉన్నారు. నేల నుండి లేచాడు, తిన్నగా బాత్రూమ్కి వెళ్ళాడు, అక్కడ చక్కగా స్నానం చేశాడు. ఇంట్లోకి వచ్చి వేరు బట్టలు, మంచి బట్టలు చక్కగా కట్టుకున్నాడు. స్ప్రే కొట్టాడంట బట్టలకు కూడా, తైలం రాసుకున్నాడు. ఇదేంటి దేవుని బిడ్డలారా? బిడ్డ చనిపోతే కృంగిపోవాలి, కానీ నేల నుండి లేచాడు, స్నానం చేశాడు, మంచి బట్టలు కట్టుకున్నాడు, తైలం రాసుకున్నాడు. తర్వాత ఏం చేశాడంటే తిన్నగా దేవుని మందిరములోనికి వెళ్ళి దేవునికి మ్రొక్కాడు. హల్లెలూయా! దేవునికి మహిమ కలుగును గాక. ఇలాంటి పనులు ఎవరైనా చేస్తారా చెప్పండి? ఇటువంటి భక్తి మనం చేయగలమా? దేవుని మీద మనం నిష్ఠూరపడతాం. ఏంటి ప్రభువా ఇలా చేసావు? నేను ప్రార్థన చేశాను కదా, ఉపవాసం ఉన్నాను కదా, భోంచేయలేదు కదా, ఏడ్చాను కదా, మూలిగాను కదా, కన్నీళ్ళు విడిచాను కదా, అయినా ఎందుకు నీవు ఇలా చేసావు అని చెప్పేసి దేవుని మీద నిష్ఠూరపడి, దేవునికి దూరమై, కృంగి కూలి జనాలకు ముఖాన్ని చూపించుకోలేక అలా రకరకాలుగా ఇదైపోతాం. కానీ ఈ భక్తుడు నేల నుండి లేచాడు. హల్లెలూయా! దేవునికి మహిమ కలుగును గాక. శవము దగ్గర కూర్చోలేదు, చావు దగ్గర కూర్చోలేదు, మరణము దగ్గర కూర్చోలేదు. అక్కడ నుండి లేచి స్నానము చేసి బట్టలు కట్టుకొని తైలము రాసుకొని దేవుని మందిరములోనికి వెళ్ళి దేవునికి మ్రొక్కి దేవుణ్ణి స్తుతించాడు. హల్లెలూయా! అందరు అడుగుతున్నారు, ఏంటయ్యా వారం రోజులు ఉపవాసం ఉండి బిడ్డ బ్రతకాలని, బిడ్డ ప్రాణం కొరకు ప్రార్థన చేసావు, అయితే బిడ్డ చనిపోతే నువ్వు ఏదో అయిపోతావు అనుకుంటే లేచావు, స్నానం చేసావు, మంచి బట్టలు కట్టావు, తైలం రాసుకున్నావు, మందిరములోకి వెళ్ళి సంతోషంగా పాడి
స్తుతించి ఆరాధిస్తున్నావు. ఏంటి ఇది మాకు అర్థం కావటం లేదు. నీకు బాధ లేదా? భార్య అడుగుతుంది, నీకు బాధ లేదా అని అడుగుతుంటే అప్పుడు ఆయన చెప్తున్నాడు, బిడ్డ బ్రతికి ఉన్నప్పుడు నేను ప్రార్థన చేశాను, దేవుడు కనికరించి బ్రతికిస్తాడేమో అని చెప్పి. అయితే ఇప్పుడు బిడ్డ చనిపోయాడు. వాని దగ్గరికే మనం పోతాము, కానీ వాడు మన దగ్గరికి రాడు. ఆ విషయాన్ని ప్రక్కన పెట్టు. ఆ కార్యక్రమాలన్నీ చేసి సంతోషంగా మందిరములోనికి వచ్చి దేవుణ్ణి స్తుతించాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. తరువాత ఏం జరిగింది? మరుసటి సంవత్సరం వచ్చేసరికి మరల భార్య ప్రసవించి కుమారుని కనింది. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఏ ఇంట శవరోదన బిడ్డ చనిపోయి ఏడ్చి ప్రలాపించి వారం రోజులు ఉపవాసం ఉండి కన్నీళ్లు విడిచి ఫలితాన్ని చూడలేక పోయాడో, మరణాన్ని చూశాడో, తను లేచి స్నానము చేసి తైలము రాసుకొని బట్టలు తొడుక్కొని మందిరములోకి వెళ్ళి దేవుణ్ణి స్తుతించి పాడితే ఆకాశమందున్న దేవుడు అలా చూశాడు. వీడేంట్రా నాయన, వీడేం భక్తుడు. భూలోకములో చాలామంది ఉన్నారు, కానీ చిన్నదానికి పెద్దదానికి ముక్కి మూలికి ఏడుస్తూ నన్ను రోధిస్తూ నా మీద సనుగుతూ ఆయాసపడుతూ అంతా మంచే జరగాలని కోరుకొని ఏదైనా కొంచెం చీమ చిటుక్కుమంటే నన్ను నిందిస్తారు, కానీ ఇతను సరైనోడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు ఆశ్చర్యపడి వెంటనే మరుసటి సంవత్సరం నెలలు నిండి అలా తిరిగి వచ్చేసరికి ఆ ఇంట్లో అదే గర్భం ఆ భార్య మరలా ప్రసవించి కుమారుణ్ణి కనింది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక.